నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడ డబ్బులు లేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ తిలకించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ లని ముందుకు తీసుకువెళ్లాలి. జలం మనకు పూజ్యనీయం, అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తినటం వలన ఆవులు చనిపోవటం బాధగా ఉంది. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలి. SLRM ను తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తాం. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. చెత్తతో ఏటా 2643 కోట్ల ఆదాయం తీసుకురావచ్చని తెలియజేశారు. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేం, మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రూప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. కానీ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను PR తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అదొక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ, ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు, స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్ళాలి, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని. అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్లో సముదాయం కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక 250 ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు. వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం. ఒక 50 మంది నుంచి 70 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఇఫ్ యూ గో ఇంటూ డీటెయిల్, ప్రతి డీటెయిలింగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు. ఇది వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు ఫైలుపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి మంగళ బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు, చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగాన్ని
ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తున్నాను. అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వడానికి ఈరోజు 2వ సంతకం పెట్టాను. దీనికి గైడ్లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాము. రెండవది మీ అందరికీ తెలుసు, మత్స్యశాఖలో ఎంత దారుణం అంటే అందరూ వద్దన్నారు. ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులు ఉన్నాయి. మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాక్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి 144 జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ అమలు చేయడానికి 217 జీవో ఇచ్చారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఈ జీవో మా పట్టు కొడుకుతుంది, మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది. ఒక్కసారి పునరాలోచించండి. వేడుకున్నా సరే, ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కొన్ని వందల కేసులు ఇప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు. అందుకే మత్స్యశాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే 217 జీవోని రద్దు చేయడానికి పెట్టాను, ఇది క్యాబినెట్కి పెట్టి ఈ జీవోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు మత్స్యకారులకి మేము అన్ని చేశామని. గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ప్రతి మత్స్యకారుడికి బోట్ ఉన్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం దానికి సబ్సిడీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ శాఖలో చూసినా ఇబ్బందులు ఉన్నాయి. అనంతపురంలో అనువైన భూమి చూపితే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం మొదలు పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. విమానాశ్రయానికి కావలసిన భూమి చూపితే తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఇందుకు 1200 ఎకరాలు అవసరమవుతుందని పేర్కొన్నారు. విద్యకు గౌరవం తెచ్చేలా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే 15,000 ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. గుంటూరు సంగడిగుంట ఉర్దూ స్కూల్లో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ మేరకు స్కూల్ విద్యార్థులకు వారి చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గాదే వెంకటేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కొత్తకోటి ప్రసాద్, చైర్మన్ కొత్తకోటి విజయసారథి, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, సికా బాలు, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సంగడిగుంట ఉర్దూ పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి 100 మందికి నోట్బుక్స్తో పాటు కావాల్సినటువంటి పెన్సిల్స్, షార్ప్నర్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున స్కూల్ కిట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా నోట్బుక్స్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మేము కూడా గెలిచిన తర్వాత
పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి శుభాకాంక్షలు తెలిపినటువంటి వాళ్ళందరూ కూడా పుస్తకాల రూపేణ బొకేలు షాల్వాలు లేకుండా ఇవ్వాలని చెప్తే దాదాపు ఒక 25,000 పుస్తకాలు నా ఆఫీస్కి చేరడం జరిగింది. అవన్నీ కూడా రేపటి నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నింటిలో కూడా పంచే కార్యక్రమాన్ని మా తెలుగుదేశం జనసేన కూటమి కార్యకర్తలందరూ కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కూడా చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక 5 పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి పేటలో ప్రతి డివిజన్లో కూడా స్కూల్ చలో కార్యక్రమాన్ని ప్రారంభించి స్కూల్ వెళ్లకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి స్కూల్ పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున గుంటూరు కార్పొరేషన్లోని సంగడగుంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం గురుకృపా చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేసినటువంటి ప్రసాద్కి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు చెప్తూ ఒక మంచి కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి బుక్స్ ఇవ్వాలనేది ఒక మంచి ఆలోచన. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా. నేను కూడా గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాను, నాకు బొకేలు శాల్వాల బదులు బుక్స్ తీసుకురామని. దాదాపు 25,000 బుక్స్ 30,000 పెన్నులు వచ్చినాయంటే నిజంగా ఒక మార్పు. మేము జనసేన పార్టీలో మా నాయకుడు చెప్తాడు, ఒక మార్పు రాజకీయాలు చేద్దామని. ఆ మార్పు మా తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారి దగ్గర నుంచి మొదలైనందుకు నిజంగా ఆయనకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం సమాజానికి సేవ చేయడానికి వస్తాం రాజకీయాలంటే. కానీ ప్రస్తుతం రాజకీయాలంటే అదేదో ఒక సంపాదనకి ఒక మార్గం అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. రాజకీయం అనేది సేవకు బదులు వ్యాపారం చేశారు. కానీ ఆ వ్యాపారం కాదు, రాజకీయం అంటే సేవే అని ఇలాంటి ఎమ్మెల్యేలను చూసి రానున్న భావితరాలు తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా రేపటి నుంచి కార్యక్రమం స్కూల్స్లో అన్ని స్కూల్స్ కూడా ఎమ్మెల్యే గారి తరఫున వచ్చినటువంటి బుక్స్ పంపిణీ కూడా చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి స్వాగతిస్తూ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, ప్రభుత్వ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. మీరు ఏదో చెప్తారనుకుని ప్రైవేట్ స్కూల్స్కి మీ పిల్లల్ని లక్షలు కట్టి పంపిస్తే అక్కడ పిల్లవాడి రుద్ది వాడికి మానసికంగా ఏ ఎబిలిటీ లేకుండా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, గ్రౌండ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఖచ్చితంగా స్పోర్ట్స్కి పెడతారు, ఒక పీరియడ్ వచ్చేసి బయట ఏమన్నా చదవడానికి పెడతారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, అసత్యాలు తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటే నెల రోజులైంది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాలు విడుదల పేరుతో అబద్దాలు చెబుతూ ఉన్నారు, హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని అన్నారు. ఇప్పుడు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆ మాట అన్నాను, అమరావతి నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదని పేర్ని నాని తెలిపారు. తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి పనుడు ఒక ఆయన ఉన్నాడు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ ఎదుగు, ఆ చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా హుషారు బోనస్. ఏమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000, 15,000, 15,000, 15,000 యాపీయే కదా అన్నాడు.
ఎవరు యాపీ? అన్నయ్యన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి, ఆడికి ఇడికి, బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేయకుండా ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకువచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తానే చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఏం చేయకుండా అన్ని తానే చేసినట్లు చెప్పుకోవటంలో ఆయనే సాటి అని తెలిపారు. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో ఎవరికీ ఉండవు అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2,200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. దాదాపు మిగిలిన 1,850, 1,900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మాజీ సీఎం జగన్, IPS అధికారి PV సునీల్ కుమార్ తో సహా పలువురుపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి CID DG PV సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. 2021 మే 14న హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ A1, ఇంటెలిజెన్స్ మాజీ DG PCS ఆంజనేయులు A2, జగన్ A3, అప్పటి CID ASP విజయపాల్ A4, గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకి గురి చేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు. గుంటూరులోని హోటల్ గ్రాండ్ నాగార్జునలో నూతనంగా కుండ బిర్యానీ మేళా ప్రారంభమైంది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై కుండ బిర్యానీ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షౌకత్, గౌస్, హోటల్ గ్రాండ్ నాగార్జున నిర్వాహకులు జానీ, సాంబిరెడ్డి, సమీర్, మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు రుచికరమైన బిర్యానీ అందించేందుకు ప్రత్యేకంగా కుండ బిర్యానీ మేళా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. వెరైటీ ఐటమ్స్
ఐటమ్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల వంటకాలు అందించాలని సూచించారు. అదేవిధంగా కుండ బిర్యానీ మేళా ప్రాధాన్యతను మేనేజర్ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. గుంటూరు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో రుచికరమైన వంటకాలతో కుండ బిర్యానీ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాజధాని ప్రాంతానికి ప్రధానమైనటువంటి నగరంగా ఉన్నటువంటి గుంటూరులో ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతుంది. ప్రజల అలవాట్లు మారుతూ ఉన్నాయి. అర్బనైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని ఆస్వాదించే దాంట్లో అనేక రెస్టారెంట్స్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సోదరుడు జానీ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అలాగే మిత్రులందరూ కూడా కలిసి ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా పాట్ బిర్యానీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు కుండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల టేస్ట్ను తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కుండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లు ధీటుగా మంచి టేస్ట్తో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని, మంచి అమ్యూనిటీస్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రెస్టారెంట్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు నగరంలో గ్రాండ్ నాగార్జున హోటల్ నందు పాట్ బిర్యానీ ఫెస్టివల్ మనం ఓపెన్ చేయడం జరిగింది. మన గుంటూరు ఎమ్మెల్యే గారు, ఫస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వచ్చి మనకి ఓపెన్ చేశారు. మన భోజన ప్రియులందరికీ కూడా అత్యంత ఫేమస్ అయిన పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ. దాన్ని లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ గుంటూరు నగరవాసులకి అందరికీ అందించాలనే ఆకాంక్షతోటి ఈరోజు మనం ఈ రోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది పాట్ బిర్యానీ అన్న ఫెస్టివల్ని. అలాగే మనం ఏంటంటే లైవ్ కుకింగ్ చేసి వాళ్ళకి అందించడం అన్నది ఒక విశిష్టతగా మేము పెట్టుకున్నాము. టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా మనకి క్వాలిటేటివ్గా మనం క్వాంటిటేటివ్గా ఇచ్చి వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇక్కడ కమ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అన్నది అందించడం అన్నది జరుగుతుంది. ఈ రోజు నుంచి మేము ప్రారంభించాము దీన్ని. సో ఒక నెల రోజుల పాటు మనం కంటిన్యూ చేద్దాము, ప్రజలందరికీ అందిద్దాము, కొంచెం అలవాటు చేద్దాము. కొత్తగా మన ఫుడ్ ఫెస్టివల్ని ప్రజలకు కూడా అలవాటు పరిస్తే అందరికీ ఇదిగా ఉంటుంది. వీకెండ్స్ కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో అందుకని మేము ఈరోజు ప్లాన్ చేసి మన హోటల్ ఎండి గారు, జానీ గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో వచ్చిన మీ అందరికీ, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్ అండి, నేను హోటల్ జనరల్ మేనేజర్. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాందు భాష విజ్ఞప్తి చేశారు. ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో చాందు భాష మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకి రివర్స్ పీఆర్సీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ కూడా ప్రకటించకుండా దగా చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉద్యోగులకి న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో మధ్యంతర భృతిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రహమాన్, కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, మహిళా విభాగం సహాధ్యక్షురాలు హేమలత, నిర్వాహక కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు చాంద్ భాష. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సు చైర్మన్గా ఉన్నాను. మేము గత ప్రభుత్వంలో దగాపడ్డటువంటి ఉద్యోగులం. గత ప్రభుత్వం మాకు మోసం చేసినటువంటి పరిస్థితి. మేము అడగకుండానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు 20% హెచ్ఆర్ఏ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం మాకు 16% కుదించినటువంటి పరిస్థితి. దాదాపుగా 8% నష్టపోయింది ఎవరయ్యా అంటే ఈ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు అనే చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి దానితో పాటు మేము నష్టపోయింది కాక ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగుల యొక్క సంక్షేమం చూసే విధంగా ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం మాకు వ్యవహరించలేదు. కనీసం ఉద్యోగుల మీద సమీక్ష కూడా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది గత ప్రభుత్వం అనే తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం ఉద్యోగులు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. రేపు 16వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్లో
ఈ ఉద్యోగుల కోసం ఈ ప్రభుత్వం అయినా సరే తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించే విధంగా కృషి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పటికే మేము దాదాపు 13 నెలల పిఆర్సీ కాలాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక 1/7 మరలా 1/7 తర్వాత కనుక చూసుకుంటే మనకు రావాల్సింది 2023 తర్వాత ఇంకా 3 సంవత్సరాలు మరలా పిఆర్సీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 13 నెలల కాలం వృధా అయిపోయింది. గత ప్రభుత్వం కమిషన్ వేసి ఐఆర్ మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం. అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు మంచి విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము అడగకుండానే గతంలో 20% ఐఆర్ ఇచ్చారు. అంతకుముందు 42% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికైనా సరే మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రేపు 16వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ నందు తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఐఆర్ను ప్రకటించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేస్తారు అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఆత్మహత్యల నివారణకు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పలు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కొనియాడారు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే బాలల మనోవికాసం సాధ్యమని తెలిపారు. పిల్లల ఆకాంక్షల మేరకు తల్లిదండ్రులు వారికి నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహించాలని తెలిపారు. గుంటూరు నెహ్రూ నగర్ 7వ లైన్లో శ్రీ ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో శుక్రవారం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశంలో అలోపతికి ధీటుగా హోమియోపతి వృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా హోమియో వైద్యానికి పెద్ద ఎత్తున ఊతమిస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి దివ్య ఔషధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ అంజిరెడ్డి, డాక్టర్ చింత రవీంద్ర, స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, బిట్రగుంట మల్లిక, వాణి తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా ఈ హెల్త్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు మెడికల్ క్యాంప్స్ ని కూడా కండక్ట్ చేయడం, దీనికి మా శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికి కూడా సుపరిచితులు. ఆయన ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముందుగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టార్గెట్స్ పెట్టుకుంటున్నాం లైఫ్ లో. ఉదయం లేచినప్పటి నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గర నుండి అందరూ కూడా ఏదో టార్గెట్ తో బయటకు వస్తాం. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు పెట్టుకొని అది ఫేస్ చేయకుండా మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లల మీద పెడుతున్నాం. మనం చేయలేని పనులన్నీ కూడా పిల్లల మీద వదులుతాం. నేను డాక్టర్ అవ్వలేదు కానీ మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నేను అడ్వకేట్ అవ్వలేదు మా పిల్లలు సుప్రీంకోర్టు అడ్వకేట్ అవ్వాలి. ఈ విధమైనటువంటి ఆలోచనతో పిల్లల మీద మేము ఓవర్ గా వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసేటట్టు అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడమే మనందరం కూడా చేయగలిగాం. పిల్లల్లో ఎవరికి సంబంధించినటువంటి ఆర్ట్, ఎవరికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఉంటుంది, మనం గైడ్ చేయడం వరకే. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే, స్కూల్ అట్మాస్ఫియర్ దగ్గర నుంచి మాస్టర్ గారికి వాళ్ళ స్కూల్ కి మంచి పేరు రావాలనుకుని ఒక 2-3 టార్గెట్ చేస్తారు. తీరా 10%, 20% ఏదో కావాలనుకుంటారు. అట్లా ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఆన్ టార్గెటింగ్. మనకు ఉన్నటువంటి ఎయిమ్ ని మేము వేరే వాళ్ళ మీద టార్గెట్ చేస్తా ఉన్నాం. అట్లా దానివల్ల ఏంటంటే, నాకు కూడా మా తల్లిదండ్రులు ఏదో అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నాను. గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎన్నో ఒడుగుదొడుకులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో లాస్ చేసుకున్నాను. కానీ అట్ లాస్ట్ ఐ రీచ్ మై గోల్. నేను అనేది ఏంటంటే, పిల్లలకి ఎవరికి వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, వాళ్ళు దానికోసం పరిగెత్తుతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఎదుటోటి టార్గెట్ ని మన మీద రుద్దడం వల్ల అతను మెంటల్లీ స్ట్రెస్డ్ గా ఫీల్ అవుతాడు. మనకు ఇచ్చేటువంటి ఎమోషన్, మేము ఇచ్చేటువంటి ప్రేమ అభిమానాల కన్నా ఈ టార్గెట్ యొక్క ఒత్తిడి అతని మీద ఎక్కువైపోతుంది. మన ప్రేమ అభిమానాన్ని అనుభవించాలా లేకపోతే వాళ్ళ టార్గెట్ ని పూర్తి చేయాలనే దాని మీద అతను చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి దూరం అవుతాడు. దూరం అయినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ ని దూరం అయినప్పుడు పిల్లలకి వేరే దారి లేక వాళ్ళందరూ కూడా ఇటువంటి డిస్టెన్స్ కి ఫాలో అయ్యి ఎక్కడో చోట ఇటువంటి అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు మనం పిల్లలకు అవసరమైనటువంటి అట్మాస్ఫియర్ ని కల్పించడం, వాళ్ళకి చేయగలిగి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ అంటే దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అయితే పేరెంట్స్ చేయాలి. వాళ్ళకి ఎక్కువ టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణాన్ని మనం ఎవరిని కూడా ఆలోచించకుండా
పిల్లలు ఏది చేయగలుగుతారో వాళ్ళ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసే విధానం మీదే మనందరం కూడా పేరెంట్స్ దాని మీద శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రెండో ముఖ్యమైన విషయం, ఈరోజు డాక్టర్ గారు వచ్చారు. హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎబిలిటీ. ఆయన హోమియోపతి మీద ఈరోజు చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ప్రతి నిత్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కడి వీధి చివరిలో ఎక్కడికి వెళ్ళిన మెడికల్ షాప్స్, డాక్టర్స్, ఆర్ఎంపీలు అందరూ ఉన్నారు. సో మనమందరం కూడా ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మకంగా గుల్బెంకియన్ అవార్డు ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త మరో సంస్థతో కలిసి APCNF ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. పోర్చుగల్లోని లిస్బన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్ ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థకు అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే 1 మిలియన్ యూరోల నగదు బహుమతిని 3 విజేతలకు సమానంగా పంచనున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి APCNF ఈ అవార్డు దక్కించుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి తనిఖీలు జరిగాయి. ఏకదాటిగా 3 గంటల పాటు పరిశీలన ఉన్నతాధికారులు, రోగులు, వారి సహాయకుల ఫిర్యాదుల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో డొల్లతనం కనిపించిన చోట వైద్యులకి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. క్యాజువాలిటీ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద ఒకరు మాత్రమే గుత్తేదారుని ఉద్యోగంగా పనిచేస్తున్నారని చెప్పారు. రోగుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా మరొకరిని నియమించాలని ఆదేశించినట్లు గుత్తేదారుడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదులు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా గమనించి మరొకరి సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.